నమస్తే దోస్తులందరికీ. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మస్తు థ్యాంక్స్. ఎందుకంటే మనకు ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా 50,000 మంది సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం. ఇదంతా మీ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. పోషవా, నువ్వేమైనా చెప్తా మనోళ్ళకు? నేను ఇప్పుడు ఏం చెప్పా, వీడియో అయిపోయినాక చెప్తా. వీడియోని మాత్రం లైక్ చేసి చూడుర్రి. పిల్లలు తిన్నారా శిరీష? తిన్నారు ఇంతకు ముందే. అయితావు గాని బావా, ఒకటి అడగన్నా నిన్ను. ఏంటిదే? బావా మళ్ళీ చెప్పినాక కోపానికి రాకే. నాకు ఒక 2,000 కావన్నే. ఏంది 2,000? ఎందుకే నీకు 2,000? నేను ముందే చెప్పినే బావా కోపానికి రాకని. ఎందుకంటే రాఖీ పండుగ వస్తుంది కదనే, మా తమ్ముని కోటి బ్రేస్లెట్ వేపిస్తా అని అడుగుతాన్నా. అవసరమా నే బ్రేస్లెట్ వానికి? ఒకటి రాఖీ తీసుకుపోయి కట్టి రానికి ఏమో బ్రేస్లెట్ అని అంటున్నావు. ప్రతిసారి రాకే కడతాను కదా బావా వానికి. ఈసారన్నా ఒకటి బ్రేస్లెట్ చేపిద్దాం అనుకున్నా. మంచిగానే ఉన్నావు కానీ నువ్వు 2,000 అంటే ఉండద్దానే మరి పైసలు? 1,000 రూపాయలు అయితే ఇస్తా. బావా 1,000 రూపాయలకు తులం కూడా రాదే. మరి ఎంత కావాలి? 10-20 తులాలు చేయిస్తావా మీ తమ్మునికి? పైసలు ఉండద్దానే? 1,000 రూపాయలు అయితే ఇస్తా గంతే. ఇక నువ్వు ఊరుకు అడగకు, నన్ను చెప్తానా. ఆకలి అయితే ఎంతసేపు ఉండాలి? నేను అన్నం వేసుకురాపో. 2,000 అడిగితేనే గంత కోపానికి వస్తాడు. అదే వాళ్ళ చెల్లెకైతే ప్రతి సంవత్సరం ఇస్తాడు రాఖీ కట్టినందుకు 2,000, 3,000, 4,000 చీరకు. నాకేమంటేనే ఇయ్యనికి ధైర్యం రాదు. 5 minutes later. ఇక వేసుకొచ్చిన తిను. ఇటీ ఏమో ముఖం అంతేటో పెట్టినవేందే? నా ముఖమే గింత, చూడబుద్ధి అయితే చూడు, లేకపోతే లేదు. ఓ శిరీష, ముఖం అట్లా పెట్టి ఉండకే నువ్వు నా ముంగట. నా ముఖంతో నీకేం పని? నువ్వైతే తినరా ఫస్ట్. మళ్ళీ అట్లనే నువ్వు అట్లా కనబడకే నా ముంగట శిరీష, మంచిగా చెప్తానా. అగో అట్లా అంటాడు. నా ముఖం నా ఇష్టం, నేను ఎట్లా పెడితే నీకేమైతుంది మరి? ఓ పాసిపోయిన ముఖం దానా, పైసలు మా ఇస్తా కానీ నువ్వు అట్లా ఉండకే చెప్తానా మరి. అయ్యో, నేను నీళ్లు తీసుకొచ్చినే మర్చిపోయినా బావా. నీళ్లు తీసుకొస్తా, నువ్వు ఆయనతో తినే, ఇంకింత వేసుకొస్తా. అబ్బో, పైసలు ఇస్తేనేమో మంచి మాట, లేకపోతేనే ముఖం అంతా ఇట్లా పెట్టుకొని ఉన్నావా బిడ్డ ఇవరిదాకా? రాఖీ పండుగ రోజు. అరే బిట్టుగా. మమ్మీ ఏంటిదే? నేను చెల్లె డాడీ రోడ్డు పోతాను, వచ్చేసరికి తయారై ఉండు. చెల్లె నీకు రాఖీ కడుతుంది. అబ్బా మమ్మీ, నేను కూడా వస్తానే మీతోని. అదే మేమేం ఆడ తిననీకి పోతలేమురా, రాకెట్లు కొనుక్కొని వస్తాం. నువ్వు ఈ లోపు తానం చేసి తయారై ఉండు. తెలియదు మమ్మీ, నేను కూడా వస్తా, వచ్చినాక చేస్తానే తానం. అరే బిట్టుగా, నీకు చెప్తాంటే అర్థం కాదా? మళ్ళీ వచ్చినాక తానం చేసరికి లేట్ అవుతుందిరా. మేము అటు పోయి తత్తాం, మళ్ళీ మన అమ్మమ్మల ఇంటికి పోవాలి. తొందర తానం చేసి ఉండు. ఏంటిదే మమ్మీ, మనం మళ్ళీ అమ్మమ్మల ఇంటికి పోతానమ్మానే? అయితే నేను తొందర తానం చేస్తా. నీకు చెల్లె రాఖీ కట్టినాక మళ్ళీ మనం అమ్మమ్మల ఇంటికి పోవాలి. మామయ్యకు నేను రాఖీ కడతా కదా, అందుకే చెప్తాను నువ్వు తొందర తానం చేసి ఉండరా వచ్చేసరికి అని. అమ్ములు, మనం రోడ్డుకు పోదాంపా, అన్నకు రాఖీ కొనుకొద్దాంపా. అన్న మనం వచ్చేసరికి తానం చేసి ఉంటాడు. మనం తొందర వచ్చి అన్నకు రాఖీ కట్టినాక మళ్ళా మన అమ్మమ్మల ఇంటికి పోవాలి. తొందర పోయేద్దాం. డాడేడి మళ్ళా? రమేష్, అక్కకు ఫోన్ చేయరా, మరి బయలుదేరిందా లేదా? మాట్లాడు. హలో బుజ్జి. హలో అమ్మా. ఏమైంది బిడ్డ, బయలుదేరినావా లేదా? ఇంకా ఏడేనమ్మాయో, ఇప్పుడే రోడ్డుకి వచ్చినావు రాకెట్లు కొనా. ఇంకెప్పుడు బిడ్డ బయలుదేరుతావు? లేట్ అవుతుంది, తొందరరా. సరే అమ్మా, తొందరనే వస్తా. అయ్యో బిట్టుగానికి అమ్ములు రాఖీ కట్టినాక బయలుదేరుతాం గాని. సరే బుజ్జి, తొందర బయలుదేరు, మరి లేట్ అవుతుంది. ఉంటా మరిగా. సరే అమ్మా, బస్ ఎక్కేటప్పుడు ఫోన్ చేస్తే. ఓ సిట్టి, గవ్వాన్ని ఎందుకు ముడతాను? అట్లా ముట్టద్దు. ఓ అమ్ములు, గవ్వాన్ని ఎందుకు ముడతాన్నావు? ఇట్లా ఒక్క దగ్గర ఉండు. ఓ అన్న, ఇట్లా కాకుండా ఇట్లా ఎడెల్పుగా ఉంటాయి చూడు రాఖీలు, అవి ఉన్నాయా? ఉంటే ఒకసారి చూపెట్టు. ఉన్నాయమ్మా, చూపిస్తా, ఆగండి. రమేష్ గా, ఎంతసేపు ఉంటావు? అట్లా పోయి తానం చెప్తేందిరా, అక్కకి నత్తను రాట. పో తొందర తయారుగా పో. తిండికి ఎత్తిపోయిందారా ఇప్పుడు నీకు? ఏమో తానం చేయలే, ఏం చేయలే, ఏం కూర అని అడుగుతాను. నడుపో, ఫస్ట్ తానం చేయపో. ఇది అమ్మా, ఇటువంటివేనా? ఇటువంటివే. ఇంట్లో కలర్స్ ఉన్నాయా ఇంకా? ఉన్నాయమ్మా, చూపిస్తా, ఆగండి. అట్లనే అన్నాక బోండాలు ఉన్నాయా కలర్ కలర్? ఉన్నాయమ్మా, ఇవేనా? ఎన్ని కావాలి?
అవే అన్న ఒక 10 గల్లు ఇయ్యి కలర్ కలర్. మొత్తం ఎంతనే అన్న వీటికి? ఇగో ఇవి పెద్ద 5, ఈ చైన్ మోడల్ ఏమో 2, ఇవి 10 బోండాలు. మొత్తం ఎంత? 2 చైన్ మోడల్ తీసుకున్నారు కదా అమ్మా, మొత్తం కలిపి 370 అయినాయమ్మా. అబ్బో గంటగానని చెప్తానవేందన్న 370 అని? 300 తీసుకోయ్యా. లేదమ్మా 350 ఇయ్య లాస్ట్. అత్తయ్య గంతి తీయన్న, మా అత్తయ్య గంతి 300 తీసుకో. బావా 300 ఇయ్యే. A few moments later. బిట్టు తానం చేసి తయారైనా వారా? ఇక ఆడ కూసో, చెల్లె నీకు రాఖీ కడుతుంది. అమ్ములు డాడీని కూడా రమ్మని పోయి రాఖీ కడుతూ. అరే ఏం చెప్తున్నావు బావా నువ్వు బయట? నాకు లేట్ అవుతుంది, మళ్ళా నేను పోవాలి. అరే మా చెల్లగిన ఫోన్ చేసిర్రే, వాళ్ళు అత్తరాట గంతి, వాళ్ళు వచ్చినాక పోతూ. మీ చెల్లె వచ్చే వరకు ఏ టైం అవుతుందో నేను పోవద్దయ్యా. అరే వచ్చిరాట గంతి దగ్గర దాకా. సరే గంతి నువ్వైతే ఫస్ట్ కూసోయ్యా. ఇక అమ్ములు బొట్టు పెట్టు అన్నకున్న డాడీకి. ఇగో ఇది పెద్దది అన్నకు గట్టు, ఇదేమో డాడీకి గట్టు. రా బిడ్డ కాలు మొక్కుతాం. పో అమ్ములు పో, కాలు మొక్కుతారు పో అన్నున్న డాడీ. అరే ఒక్క చేతితో మొక్కుతాను, 2 చేతులతో మొక్కు, మంచిగా మొక్కు చెల్లె కాళ్ళు. ఇగో మమ్మీ అన్నకున్న డాడీకి ఇగో స్వీట్ పెట్టు. A few moments later. తిల్లుగా నావు రాదురా అక్క చేదాకా రాకి కట్టినాక తిను. అబ్బా ఇంకెప్పుడు వస్తుంది మరి అక్క? నాకు ఆకలి అవుతుంది. ఓ బాడుక వాగు రాదురా బుత్తంది సేపు అక్క వస్తుందట గాని రాకి కట్టినాక తింటూ తీరా, రాకి కట్టదాకా తినద్దు అన్నం. మాకు ఎప్పుడు వస్తుందో ఏమో, నాకైతే పొట్టు పొట్టు ఆకలి అవుతుంది. 5 minutes later. అవి వచ్చిరా బిడ్డ? ఏమైంది బిడ్డ గింత సేపు చేసిర్రు? ఎప్పుడు బయలుదేరేటోళ్ళమే అమ్మ. ఇక మా ఆడబిడ్డ వస్తుందంటే ఉన్నాం, లేకపోతే అప్పుడే బయలుదేరేటోళ్ళం. వచ్చింది అయితే మీ ఆడబిడ్డ. అయితే కానీ చేతులు కాళ్ళు రెక్కలు కడకచ్చుకుపో బిడ్డ. దాదా అమ్ములు బంటి మంచిగా ఉన్నారా బిడ్డ? మంచిగానే ఉన్నాం అమ్మమ్మ, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నాం బిడ్డ. రారి ఫస్ట్ అయితే కాళ్ళు రెక్కలు కడుకుంటారు రారి. తాతయ్య నా బిడ్డ. అయ్యో తాతయ్య రోడ్డుకు పోయేస్తాను వేండు, మీరైతే రారి కాళ్ళు రెక్కలు కడుకుంటారు రారి అత్తడు గాని. అరే రమేష్ బాబుకు ఫోన్ చేసి రమ్మని రా, అక్కగిన వచ్చిరని చెప్పు. అట్లనే వచ్చేటప్పుడు నాకు ఆ థమ్స్అప్ గిన తీసుకురమ్మాను పిల్లలకు. అబ్బా అమ్ములు బంటి ఇద్దరికి ఇచ్చగా నాగురి లొల్లి పెట్టుకోకూరి. అబ్బా ఎప్పుడు వస్తారు అక్క? నాకేమో ఆకలి కాబట్టి రాగి కట్టదాకనేమో అన్నం తినొద్దనబట్టి అమ్మ. ఓ తిండిపోతాడా? ఎప్పుడు ఆకలేనారా నీకు? వాడు పొద్దుడికెళ్ళి అంటాను కాదు బిడ్డ ఆకలి ఆకలని. తొందర అయితే మన అందరం తిన్నాం పట్టు, పిల్లలు తినచ్చిరో లేదో. అగో బాబుకి నచ్చిండు కానీ ఇక కూర్చోరు కానీ బిడ్డ ఇక కట్టు. అగో బుజ్జి ఎంతసేపు అయితేందిరా వచ్చి? బాపు ఇప్పుడే వచ్చినమే. నేను ఇక్కడికే పోయినా, ఇగో రోడ్డు మీదకి పోయేత్తన్నా. మీరు మంచిగున్నారా బిడ్డ? రాఖీ కట్టినావా అన్నకు? తొందరగా కట్టుకొని రాపో రాదే, ఇక బుజ్జి రాగి కడుతుంది ఇక తిందాం. దా అమ్ములు మామయ్యకును తాతయ్యకు రాగి కడుతుందా? ఇట్రా అమ్ములు ఇక బొట్టు పెడుతుందా తాతయ్యగిన? ఇగోరా ఓ గాడి నీకోసం బ్రేస్లైట్ చేయించుకొని వచ్చిన. ఇదేనా ఓగొట్టావు వాడి. అబ్బా మంచిగా ఉన్నది బ్రేస్లైట్. దా మమ్మీ నువ్వు కూడా ఇక మామయ్యకి రాఖీ కట్టు, మామయ్యకును తాతయ్యకు. కట్టుపో మమ్మీ, అమ్మమ్మకు కూడా కట్టు. అబ్బో నా బంగారు తల్లే. ఇట్రా బిడ్డ కాలు మొక్కుతాం. అమ్ములు నువ్వు కూడా రారా కాలు మొక్కుతాం. మంచిగా మొక్కురా అక్క కాళ్ళు, మంచిగా మొక్కు కిందికంగి. ఇట్రారా బంగారు తల్లి ఇట్రా. ఇగోరా అక్కకు పైసలు చీర కొనుక్కోమని. మమ్మీ తీసుకపో, మామయ్య పైసలు ఇస్తాను తీసుకపో. అమ్ములు అమ్మును నువ్వు బట్టలు కొనుక్కోరి. బట్టలు నువ్వు కూడా కొనుక్కో బిడ్డాగో, తాతయ్య పైసలు ఇస్తాడు తీసుకో. ఇట్రా బంటి నువ్వు కూడా కొనుక్కో డ్రెస్సు. ఎందుకు తీయే బాబు, వానికే బొచ్చడు బట్టలున్నాయి అద్దు తీ. ఏం కత్తి బిడ్డ తీసుకో కొని అయినా కూడా. ఇక కానీరు బిడ్డ కానీరు, కర్కచ్చుకోపోరి అన్నం వేసుకొస్తా అందరికి. రమేష్ అక్కగిన పిల్లలగిన థమ్స్అప్ తీసుకురాపో దుకాణంలోకి పోయి. అద్దు బిడ్డ రోడ్డు మీదకి అద్దు, బండ్లకి నత్తే అద్దు. మీరు ఉండు మామయ్య పోయి తీసుకొస్తాడు గాని. వీడియో చూసిరా ఎట్లా అనిపించింది అంటే రాఖీ పండుగ తెలంగాణలో కొన్ని ఏరియాలలో ఎట్లా జరుపుకుంటారంటే అన్నలకు తమ్ముళ్ళకే కాదు
మేనమామలకు నాన్నలకు తాతలకు కూడా కడతారన్నట్టు. మరి మీ ఊర్లో రాఖీ పండుగ ఎట్లా జరుపుకుంటారు అనేది కింద కామెంట్ చేయరు. పక్కన స్కానర్ ఎందుకు పెట్టినామనంటే యూట్యూబ్ లో మనకు 50,000 సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాం. 50,000 కంప్లీట్ కాగానే ఫుడ్ డొనేషన్ చేస్తా అనుకుంటున్నా కాబట్టి మీరేమైనా డొనేట్ చేయాలనుకుంటే ఈ స్కానర్ కి డొనేట్ చేయండి. డొనేట్ చేసేవారు మీ పేరు మీ ఊరు మెన్షన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్ లో మీ గురించి చెప్తాను కాబట్టి. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.